హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీకాంత్ స్వరూప బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేనైతే ఇంతకుముందు షార్ట్ వీడియోలో చక్కెర బిస్కెట్ అయితే పెట్టాను అనమాట. ఆ షార్ట్ వీడియోలో నాకు ఫుల్ వీడియో కావాలని చెప్పేసి ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేసింది. ఈరోజు అయితే ఫుల్ వీడియో పెట్టామని అయితే మళ్ళీ బిస్కెట్లు అయితే రెడీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోధుమ పిండి, చక్కెర అండ్ వాటర్, ఆయిల్ అనమాట. ఇప్పుడైతే పిండిని అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఒక గిన్నె అయితే తీసుకున్నాము. ఇప్పుడు దాంట్లోకి గోధుమ పిండి అయితే పోస్తున్నాము. ఇప్పుడైతే దీంట్లోకి పాకం చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ అయితే గిన్నె అయితే పెట్టేసుకున్నాము. ఫస్ట్ వాటర్ పోస్తున్నాం. షుగర్ అయితే వేసుకుంటున్నాను. మేమైతే చక్కెర ఎక్కువ తింటాం కాబట్టి షుగర్ చాలానే వేసుకుంటున్నాను. మీరు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ షుగర్ వేసుకోండి. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే మరగనిద్దాం. ఇప్పుడైతే చక్కెర అంతా కరిగిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే పిండిలో అయితే కలుపుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేద్దాం. ఫస్ట్ ఈ పాకం అనేది ఇప్పుడు గోధుమ పిండిలో కలుపుకున్నాము. వేడి ఉన్నప్పుడే కలుపుకోవాలన్నమాట. చల్లారితే చపాతీ అనేది సరిగా రాదు. ఇలా స్పూన్ సహాయంతో ఇలా కలుపుకోండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడైతే పిండి మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఇదైతే చపాతీ లాగా చేసుకున్నాము. వేడి మీద ఉన్నప్పుడే చపాతీ చేసుకోవాలన్నమాట. చల్లారితే చపాతీ అనేది పగిలిపోతుంది కాబట్టి ఇప్పుడైతే చపాతీ చేసుకుందాం. ఇప్పుడైతే చపాతీ చేసే కన్నా ముందు అయితే పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకున్నాము. ఎంత డీప్గా అయితే అంత ఆయిల్ అయితే పోసుకోండి. ఇది వేడి అయ్యే వరకు అయితే మనమైతే చపాతీ అయితే చేద్దాము. ఇప్పుడైతే ఇలా కొంచెం ముద్ద తీసుకొని ఇదైతే చపాతీ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా అయితే చపాతీ లాగా అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి గజ్జలు కట్ చేసే స్పూన్ అనమాట. దీని సహాయంతో అయితే నేను చిన్న చిన్న డబ్బా షేప్లో అయితే బిస్కెట్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా సగం అయితే చేసుకున్నాము. ఇది పక్కన ఉందాం. మొత్తం అయితే కట్ చేయడానికి రాదు కాబట్టి సగం సగం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న మీకు ఎంత కావాలనుకుంటే అంత పెద్దగా చిన్నగా ఎలాగైనా కట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇట్లా అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. ఇలా అయితే పిండి మొత్తాన్ని ఇలా చిన్న చిన్నగా అయితే బిస్కెట్ లాగా కట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడైంది. ఆయిల్ అయితే వేసేసుకున్నాము కొన్ని కొన్ని. చూసారు కదా ఎంత బాగున్నాయో కలరు. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి. ఇలా అయితే సరిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే ఒక గిన్నెలో పేపర్ అయితే పెట్టుకొని ఇలా వేసుకున్నాము. ఆయిల్ అంతా పేపర్ అయితే తీసేసుకుంటుంది అన్నమాట.
వేడి మీద ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి, కొంచెం చల్లారిన తర్వాత కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా గాయస్, లాస్ట్ అయితే బిస్కెట్లు అయితే ఈ విధంగా తయారయ్యాయన్నమాట. ఇవి వచ్చేసి మా పిల్లలకు ఫేవరెట్ బిస్కెట్లు అనమాట. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లలకి ఇలాగే స్నాక్స్ రెడీ చేయండి, స్కూల్కి టిఫిన్ బాక్స్ కట్టేయండి అనమాట. స్నాక్స్ సూపర్గా ఉంటుంది. ఇంకా ఏమైనా స్నాక్స్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను వీడియోస్ అయితే పెడతాను. ఇప్పుడైతే మా పిల్లలు టేస్ట్ చేసి చెప్తారనమాట. తినండి, తిను తిని ఎట్లుందో చెప్పాలి. ఎట్లున్నాయి? సూపరా? ఎట్లున్నాయి మమ్మీ? ఎట్లున్నాయి కన్నయ్య? సూపరా? సూపర్ అన్నది, సూపర్. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.